ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఉన్నారు. మరి అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీ కాస్త బీజేపీలో కలుస్తుంది, లేదు కాంగ్రెస్ లో కలుస్తుంది, ఆ కవిత గారు వెళ్ళిపోతున్నారు, హరీష్ రావు గారు ఇంకో దాంట్లో కలుస్తున్నారు అంటూ ఇలా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న, మీరు ఎక్కడి నుండి? మేము సిద్దిపేట జిల్లా అక్కడ అనంతసాగరు మరియు మాసాపురం సర్పంచ్లము. మేము బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేసుకుంటున్నాం. ఈరోజు బయట వినబడుతున్నటువంటి మీడియా కథనాలలో బీఆర్ఎస్ విడిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది అని అంటున్న తరుణంలో అది ఏమాత్రం నిజం లేదు. ఖచ్చితంగా ఒక కుటుంబం అనేది బీఆర్ఎస్, అందులో కొన్ని చర్చలు వాదోపవాదోపనాలు ఉంటాయి, అది సర్దుకపోతుంది. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటి వరకు కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. ఎవరైతే దళిత బలుగు బలహీన వర్గాలకు ఎలాంటి సమస్య వచ్చినా మేము సోషల్ వెల్ఫేర్ మంత్రిని కలవడానికి అవకాశాలు లేవు. మాకున్నటువంటి సమస్యలను కలవనీకి ఆ శాఖను ముఖ్యమంత్రి చూసుకుంటుండు కనుక ముఖ్యమంత్రిని కలుద్దామని పోతే మాకు ఎక్కడ అవకాశం దొరుకుతలేదు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కవిత గారు 9 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ లో చేరబోతున్నారు, కానీ కాంగ్రెస్ లో అద్దనడంతో ఇంకా బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పేసి ఇలా వినిపిస్తూనే మీతో కూడా ఎంతో మంది అని ఉంటారు ఇలా. సో అంటే ఇది ఎంతవరకు నిజం అంటారు? మేము అబ్జర్వ్ చేసిన విషయంలో మాత్రము అది ఎంతవరకు నిజం లేదు. ఎక్కడ కూడా ఎవరు వెళ్ళిపోరు. కుటుంబం అన్నప్పుడు ఎన్నో చర్చలు జరుగుతాయి, మళ్ళీ కలిసిపోతారు. కానీ బీఆర్ఎస్ నుంచి కవిత కానీ ఎవరు కానీ వెళ్ళిపోతారని ఊహాగానాలే కానీ మేము గ్రహించిన అంశం మీదనైతే ఇప్పటి వరకు అలాంటి వెళ్ళిపోయే అవకాశాలు లేవు. కనుక అదంతా అపోహలు మాత్రమే, వాళ్ళు సృష్టించడం మాత్రమే ఇది గమనిస్తున్నాము. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు సిద్దిపేట అంటున్నారు కాబట్టి మొన్న ఏదైతే వరంగల్లో 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఏదైతే జరిగిందో అందులో హరీష్ రావు గారిది పెద్ద కటౌట్ పెట్టలేరు అని చెప్పేసి హరీష్ రావు గారి అభిమానులు అయితే చాలా ఫీల్ అవుతున్నారు, ఆయన ఖండిస్తున్నారు దీన్ని. సో మీరు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? మాది సిద్దిపేట నియోజకవర్గము. మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు మా నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినారు. రాష్ట్రంలోనే ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మొన్న వరంగల్లో జరిగినటువంటి కార్యక్రమంలో అది ఏ రకంగా జరిగిందో కానీ కటౌట్లో పోటు కొన్ని ప్రాంతాలలో, అన్ని ప్రాంతాలలో కాదు కానీ కొన్ని ప్రాంతాలలో పెట్టకపోవడము అక్కడ కొంత అవగాహన లోపమనిగా మేము భావిస్తున్నాము. కనుక అట్లాంటి పొరపాట్లు జరగకుండా మళ్ళీ సర్దుకపోవాలని టీఆర్ఎస్ నాయకత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. కనుక అది కొంతవరకు బాధించినా కొన్ని అనివార్య కారణాలలో అది పెట్టకపోవచ్చునని మేము గ్రహిస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో హరీష్ రావు గారు అక్కడికి వెళ్తున్నారా, లేదంటే మరి హరీష్ రావు గారు అరెస్ట్ కాబోతున్నారా, విచారణకి వెళ్ళబోతున్నారా లేదా? ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు అది పెద్ద ప్రాజెక్టు. దానిలో ఏడనన్నా జరిగిన పొరపాటును దాన్ని భూతద్దంలో పెట్టి నేటి గవర్నమెంట్ విమర్శించడం తగదు. ఏదైతే చెడిపోయిందో దాన్ని బాగు చేయాలి కానీ అది చెడిపోయింది, చెడగొట్టిరు అని వాళ్ళను ప్రతి మాటికి విమర్శించడం అది పద్ధతి కాదు. ఏదైతే ఖరాబ్ అయిన దాన్ని బాగు చేయాలి కానీ దాన్ని సాగు చేసుకొని మరి విమర్శించడం కాదు. హరీష్ రావు అక్కడ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాడు. దాన్ని ఒక మంచి పని చేసిండు. కాళేశ్వరం దాకా ఆ నీళ్లతోని కొన్ని వేల ఎకరాలు మా ప్రాంతంలో కూడా పంటలు పండించుకుంటున్నాము. దానికి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ ఖచ్చితంగా చెప్పి నిజానిజాలను తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయి, చాలా కొన్ని వేల కోట్లు అవకతవకలు జరిగాయి. అందుకే ఇప్పుడు హరీష్ రావు గారు ఇంకా హరీష్ రావు గారితో పాటు ఇంకా 2-3 అయితే అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. సో అంటే మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? దానికి సంబంధించిన శాఖపరమైన ఆడిట్ కానీ ఎంక్వైరీ కానీ అది చేపడతారు. దానిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. దాన్ని చిన్నదాన్ని భూతద్దంగా చూస్తారు కాబట్టి దాన్ని నిజ నిర్ధారణ చేయడానికి హరీష్ రావు, కేటీఆర్ మరియు అందరూ కూడా దాన్ని నిరూపిస్తారు. అవకతవకలు జరగలేదని ఖచ్చితంగా నిరూపించే అవకాశం ఉన్నది.
ఇప్పుడు కవిత గారు ఇంకో పార్టీలోకి వెళ్ళబోతున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి ఎవరో చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు కాదు. కవిత గారే కొన్ని ప్రెస్ మీట్లలో నాకు కలిసే అవకాశం ఉన్నా కానీ కేసీఆర్ గారిని నేను కలవను అంటూ ఈ లేఖలు రాస్తున్నారు. అసలు ఏం జరిగింది కుటుంబంలో? తండ్రి కూతుర్లకి నిజంగానే విభేదాలు జరుగుతున్నాయా? మరి కవిత గారు నిజంగానే వెళ్ళిపోతున్నారా? కవిత గారు వెళ్ళిపోతే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కవిత గారు పార్టీని వీడరు, ఆమె ఎక్కడ పోదు. ఎందుకంటే ప్రజలలో మంచి చేసిన నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ ప్రజల మధ్యలో ఉంటారు కనుక, కాబట్టి కవిత గారు పార్టీ నుంచి వెళ్ళిపోరని మేమందరం కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మరి కేటీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేటీఆర్ గారు కూడా అమెరికా వెళ్తున్నారు, ఇవన్నీ తప్పించుకోవడానికి అమెరికా వెళ్తున్నారని చెప్పేసి కూడా ఇలాంటి ప్రచారాలు కూడా వస్తూ ఉన్నాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మేము గ్రహించినంత మట్టుకు చేసిన పనుల గురించి కేటీఆర్ విదేశాలలో మన తెలంగాణలో ఎలాగ అభివృద్ధి జరిగింది అనేది అక్కడి వాళ్ళు ఆహ్వానించి మీ రాష్ట్రంలో మీరు చేసిన పనులను మాకు తెలియజేయాలని వాళ్ళు కోరినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ దీనికి తప్పించుకునే మార్గం కాకుండా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఎవ్వరు కూడా ఎవరికి భయపడిపోయే అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా జరిగిన పనులను ధృవీకరిస్తారు, వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ లేఖకు సంబంధించి మరి కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ఎందుకని ఈ లేఖ గురించి కానివ్వండి, కవిత గారి గురించి కానివ్వండి, మరి ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో సో మరి వీటి గురించి ఎందుకని ప్రెస్ మీట్ పెట్టడం లేదు? లేఖ విషయంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు గుర్తించుకొని చర్చించుకుంటారు కనుక, కాబట్టి భర్త అనేటోళ్ళు వాళ్ళు మాత్రము అది ఏమాత్రం నిజం కాదు. వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళు నీరారోపణలు వేయాలి. కానీ ఏ విషయం అర్థం కాకముందు వాళ్ళు నిందలేయడం పద్ధతి కాదని మేము ఈ కోణంలో ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఏమన్నా చెప్తారా? ఒక 1 wordలో చెప్పాలంటే మాది సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండలం మాచాపూర్ సర్పంచ్. నా పేరు కాజుల బాబు. హరీష్ రావు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయనే ఎదిగే క్రమంలో ఇలాంటి చిన్న చిన్న బండాలు ఎన్నో వస్తుంటాయి. అవిటిని మేము అసలు చిన్న కోణంలో కూడా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్, తెలంగాణకే మోడల్ బ్రాండ్. హరీష్ రావు అంటేనే బ్రాండ్. ఆయనను ఈ చిన్న చిన్న అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని మేము బుద్ధతను చూడాల్సిన అవసరం లేదు. ఏ కోణంలో దాన్ని మేము తీసుకోం. సో ఇప్పుడు ఏదైతే కుటుంబంలో కొంచెం గొడవల్లాగా మనకు అనిపిస్తూ ఉందో సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అంటే కేసీఆర్ కుటుంబంలో నిజంగానే గొడవలు మొదలయ్యాయా అని ఎందుకని? అయితే కుటుంబం అన్నాక చిన్న 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 విషయాలు ఏవైనా ఉంటాయి. కానీ కుటుంబం అంటే అందరికీ తెలుసు, ఉమ్మడి కుటుంబం అంటే 4-5 ఉన్న కాడ ఏదో చిన్న చిన్న సమస్యల వల్ల ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ దాన్నే వీళ్ళు మన ఇప్పుడు అభివృద్ధి చేయలేక ఇది ముగ్గడేసుకొని దీన్నే బుద్ధతను పెట్టి చూపించడము ఇది కరెక్ట్ కాదు. మన కేసీఆర్ ఉన్న రోజులు హరీష్ రావు, కేటీఆర్, మన కవిత గారు అందరూ ఒకే కుటుంబం నుండి మన తెలంగాణ మళ్ళీ వచ్చేది కూడా తెలంగాణ ప్రభుత్వమే. మళ్ళీ ఉండేది అందరూ కూడా కలిసి కుటుంబంలో కలిసి అందరూ సాగిస్తారు పాలన. అయితే ఇందులో కేటీఆర్కి ఏదైతే బీఆర్ఎస్లో పదవి ఇస్తున్నారో అదే పదవి కవిత గారికి ఇవ్వాలి అని చెప్పేసి అంటే కవిత గారు కోరుతున్నారు, కవిత గారి అభిమానులు కోరుతున్నారు. కానీ కవిత గారికి ఇవ్వట్లేదు కేసీఆర్ అని చెప్పేసి ఇలా వినిపిస్తూ ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఒకటే, కుటుంబం అన్నాక ఇప్పుడు ఎవరికి ఇచ్చినా చేసేది తెలంగాణ గురించే కదా. ఎవరికి ఇచ్చినా సరే, కవితకి ఇచ్చినా, కేటీఆర్కి ఇచ్చినా, హరీష్ రావుకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా తెలంగాణ పార్టీని ముందుకు తీసుకుపోవడమే తప్ప దాన్ని వేరే చేసేది ఏం లేదు. చాలామంది అరుస్తూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు, పార్టీ విడిపోతుంది, మన హరీష్ రావు పార్టీ పెడుతుండు, కేటీఆర్ పార్టీ పెడుతుండు, వీళ్ళందరికీ అన్ని చెప్తూ ఉంటారు. అవన్నీ జూటా ముచ్చట్లు. వాళ్ళకి ఏం ప్రభుత్వం, అసలు ప్రభుత్వాన్ని నడిపే శక్తి లేదు వాళ్ళ దగ్గర. అవన్నీ లేకనే ఇవన్నీ అన్ని రోజుకొకటి ముంగడేసుకుంటా చెప్తా ఉంటారు. దీన్ని నమ్మే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఎంబడి హరీష్ రావు ఉంటాడు, హరీష్ రావు ఎంబడి కవిత ఉంటుంది. ఇది పక్కా. థ్యాంక్ యూ. ఓకే.